తీసుకున్నాను, వేస్తానండి. నేను బాగా ఫ్రై చేసి ఫస్ట్ ఏమీ లేకుండా జస్ట్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేద్దాం. సో ఇలా ఫ్రై అయిపోవాలి, ప్లెయిన్గానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టి వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి, గోధుమ రవ్వ బొంబాయి రవ్వ కాదు, గోధుమ రవ్వ స్వీట్ కాబట్టి గోధుమ రవ్వకు ఒక కప్కి 3 కప్స్ వేసుకోవాలి వాటర్. 4 వేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ 3 కప్స్ వాటర్ వేసుకొని బాగా మరగడం. ఇప్పుడు హాట్ వాటర్ నీళ్ళు బాగా మరుగుతాయి కదండి. ఇప్పుడు అది ఆఫ్ చేసుకుని ఫ్రై చేసుకుని అది గోధుమ రవ్వ ఉంటుంది కదా, అందులో స్లోగా వేసుకోవాలి. తర్వాత పొంగిపోతే వేడి వాటర్ వేడి వల్ల వేడిలోనే రవ్వ ఉడుకుతుంది బాగా. వేగింది, దగ్గర వాటర్ దిగిపోవాలి, రవ్వ ఉడికిపోద్దని మనం హాట్ వాటర్ ఎక్కువ వేస్తాం కదా. అయితే ఒక కప్పు బెల్లం పౌడర్ వేసేస్తాను. బెల్లంతో పాటు బెల్లం నేనైతే 1.5 తీసుకున్నాను. మన స్వీట్ని బట్టి తీసుకోవచ్చు. అయితే వాడి బెల్లం అయితే ఆర్గానిక్ ఈట్ హెల్దీ అండి. జాంగ్రీ పౌడర్ ఆర్గానిక్, రాయల్ ఆర్గానిక్ అండి. మనకి స్వీట్ అయితే దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మాకైతే స్టేజ్ దగ్గరికి వస్తున్నట్టే, ఇంకా దగ్గర